మదర్స్ డే. సో మా యూట్యూబ్ వ్యూయర్స్, మా నీలాంబరి టీవీ వ్యూయర్స్ అందరికీ అండ్ ఎవ్రీ లవబుల్ మదర్కి, సో మా ఇద్దరి తరపున అందరి తరపున హ్యాపీ మదర్స్ డే. సో ఈరోజు మదర్స్ డే సందర్భంగా మేము మా మమ్మీకి చేపల పులుసు వండాలని మా ఇద్దరం డిసైడ్ అయ్యాం ఈరోజు. సో మరి ఏంటి, అమ్మమ్మ కోసం చేపల పులుసు వండుదామా? సో వంటలు అంటే లైక్ అన్ని వంటలు కొంచెం ఈజీ ఉంటుంది, కానీ చేపల పులుసు ఫిష్ ఐటమ్ వచ్చేసరికి అది కొంచెం కష్టం, అందరికీ కుదరచ్చు కుదరకపోవచ్చు లాంటివి చెప్తూ ఉంటారు కదా. సో ఈరోజు నాకు ఏమాత్రం కుదురుతుంది అన్నది చూద్దాం. ఏంటి నేను చెప్పేది అంతా వదిలేసి ఫుల్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు? ఎక్కడ ఉన్నాను అనా? నేను మా ఇంట్లోనే ఉన్నాను. మా ఇల్లు అంటే ఏదో ఊర్లో ఉన్నాను, పల్లెటూరులో ఉన్నాను, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను, అది ఏమీ కాదు. హైదరాబాద్లోనే మా ఇంట్లోనే మా టెర్రస్ మీద ఉన్నాను. చాలామంది నన్ను హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు, కానీ ఇది నాది రీసెంట్ కన్స్ట్రక్షన్. సో ఇంకా చిన్న చిన్న లైక్ వర్క్ జరుగుతూనే ఉంది. సో అందుకని నేను హోమ్ టూర్ ఇంకా చేయలేదు. బట్ ఇది వచ్చేసి మా డాబా చూస్తే ఇది ఒక పార్ట్, ఇట్స్ నాట్ కంప్లీట్ డాబా కాదు, ఒక పార్ట్ మాత్రమే. సో ఇది అంతా కూడా మా మమ్మీ చేసింది. సో ఇక్కడ లైక్ ఫ్లోర్ మీరు చూస్తే ఈ ఫ్లోర్ పెయింటింగ్ కానీ, ఈ ముగ్గులు వేయడం, అండ్ ఈ మొక్కలు చూసారు కదా, ఈ మొక్కలు అన్నీ పెంచడం. సో ఈ గ్రీన్ మ్యాట్, ఈ ఐడియాస్, ఇక్కడ వచ్చేసి ఈ గడ్డివాము, ఈ పూల మొక్కలు, అండ్ చిన్న ఫౌంటైన్. దీంట్లో ఏంటంటే ఒక టాటాయిస్ ఉంది అండ్ డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. ఎస్, సో ఇది అంతా కూడా మా మమ్మీది ఐడియా, ప్లానింగ్ మొత్తం. ఇక్కడ చాలా ఫ్రూట్ మొక్కలు ఉన్నాయి, వెజిటేబుల్ ఉంది, అన్నీ ఉంది, కానీ అది ఒక్కటి నేను సపరేట్ ఎపిసోడ్లో చేస్తాను. సో మరి ఇక్కడ మేడం మీద ఏం చేస్తుంది, ఇక్కడ వంట చేస్తుంది అని అనుకుంటున్నారు కదా, వంట కూడా ఇక్కడే చేయబోతున్నాను. అది ఎలాగంటే ఈ పొయ్య మీద, ఇటుకల పొయ్య. దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ఇటుకల పొయ్య కూడా మా మమ్మీయే కట్టారు. ఇటుకలన్నీ మోసుకొచ్చి పైకి, సిమెంట్ డస్ట్ అన్నీ పైకి మోసుకొచ్చి ఇది మా మమ్మీయే కట్టారు. సో ఫస్ట్ ఇవాళ నేను శంకుస్థాపన చేసి మదర్స్ డే రోజు ఓపెన్ చేసి అందులోనే వండి మా మమ్మీకి పెడతాను. సో లెట్స్ ట్రై. గలీ కమ్. సో స్టార్ట్ చేద్దామా? కమ్. సో చూసారు కదా, మా డాబా మీద మేము మంచిగా వంట చేయడానికి రెడీ అయిపోయాం. మా మమ్మీ కష్టపడి చేసి అంతా క్రియేట్ చేసిన ఈ ఏమంటారు దీన్ని, నందనవనం, గ్రీనరీ కైండ్ ఆఫ్ థింగ్. సో అది అక్కడే వంట చేయాలని డిసైడ్ అయిపోయాం. సో మా లిటిల్ మాస్టర్ నాకు హెల్ప్ చేస్తుంది. చేస్తావా? నేనేది అడిగితే అది ఇవ్వాలి. సో ఫస్ట్ అయితే నేను వెలిగిస్తాను. వంట చేయడమే నేను చాలా తక్కువ, అలాంటిది ఇలాగా పొయ్య మీద కర్రలతోటి, గడ్డితోటి అంటే. సో లెట్స్ సీ ఫస్ట్ ట్రైల్. సో నేనైతే చాలా చిన్న మంట మీద సిమ్లో వండుతాను, ఎందుకంటే ఇక్కడ అంతా మొక్కలు ఉన్నాయి, పొగ వల్ల అది పాడవకూడదు కాబట్టి. సో నేను చిన్నగా మంటతోటి కుక్ చేస్తాను. సో ఈ లోపు, ఇది మంట అంటుకునే లోపు, సో ఈ చేపల పులుసుకి అంటే నేను చేయబోయే చేపల పులుసుకి సపరేట్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. సో ఫస్ట్గా నేను ఫిష్ తీసుకున్నాను. సో ఇది ఏం ఫిష్ అంటే రవ్వ అంటారు కదా, రవ్వ చేప. ఇది ఒక 1.5 కిలో తీసుకున్నాను. సో దీని ముందే నేను ఉప్పు, కారం, పసుపుతోటి మ్యారినేట్ చేసి పెట్టాను, అంటే పీస్ బాగా ఉండాలి అని. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ని పేస్ట్ చేశాను, కరివేపాకు, కొత్తిమీర. ఇది చింతపండు పేస్ట్ అనమాట. సో నేను బేసిక్గా చింతపండుని నానబెట్టి దాన్ని కలిపి వాటర్ పోయడం అట్లా చేయడం కొంచెం తక్కువ ఇంట్లో. ముందు ఏం చేస్తామంటే కొంచెం పసుపు వేసి బాగా ఉడికించి దాన్ని మిక్సీ పెట్టి మేము స్టోర్ చేస్తాం ఫ్రిడ్జ్లో. సో ఆ చింతపండు పేస్ట్. అండ్ మా మమ్మీ చాలాసార్లు చెప్పింది చేపల పులుసులో బెండకాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది అని. సో అందుకని కొన్ని బెండకాయ ముక్కలు తీసుకున్నాను, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ ద మోస్ట్ ఇంగ్రీడియంట్ నూనె తీసుకున్నాను.
తెలియట్లేదు నాకు. ఏం వంట చేస్తానో చూడాలి. సో ఈ వీడియో రికార్డ్ చేస్తుంది మా మమ్మీయే. సో ఇప్పుడే చిన్న కరెక్షన్ చెప్పారు నాకు. అదేంటంటే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదంట, ఇది అల్లం కాదా ఏంటి జీలకర్ర వెల్లుల్లిపాయ రెండింటిని మిక్సీ చేసిన పేస్ట్ అంట ఇది. సో మధ్య మధ్యలో మా అమ్మ నాకు గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. యాక్చువల్లీ నేను సర్ప్రైజ్గానే చేద్దాం అనుకున్నాను, కానీ మా అమ్మకి నా మీద నమ్మకం లేక ఎందుకు కర్రీ పాడు చేయడం అని చెప్పి గైడ్ చేస్తుంది పక్క నుంచి. సో సీక్రెట్ బట్టబయలైపోయింది. ఓకే, మంట అయితే బాగానే అంటుకుంది. ఫస్ట్ ఆయిల్ వేద్దాం. మంట ఎక్కువ ఉంది కన్నా నన్ను వద్దులేరా. అలా ఇస్తావా? ఓకే. మీకు వినపడుతుందా? ఏసీ ఏసీ అంటుంది. ఏసీ ఏసీ అంటుంది మమ్మీ పక్క నుంచి. నేనేదో పెద్ద నేనే వండుతున్నట్టు షో ఆఫ్ ఇద్దాం అనుకున్నాను, కానీ ఏం కాదులే కన్నా. వావ్ సూపర్. కానీ ఇప్పుడు ఏదో ఇండక్షన్ స్టవ్స్ అని, నార్మల్ స్టవ్స్, గ్యాస్ స్టవ్స్ వీటన్నిటి మీద మనం టక్ 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 వండేస్తున్నాం. కానీ ఆ కాలంలో వీటి మీద ఎంత కష్టపడి ఉండేవారు, ఈ పొగ తట్టుకొని అంతా. ఇది మంటకి తొందరగానే ఆయిల్ వేడైందా ఏంటి? ఒకసారి వచ్చి పెట్టమ్మా కెమెరా. వావ్, ఇది ఏదో చాలా తొందరగా అయిపోయింది. ఫస్ట్ నేనైతే కరివేపాకు వేస్తాను. ఓకే బేటా, సారీ. ఇది ఏదో చాలా క్విక్ ప్రాసెస్ లాగా ఉంది. దాన్ని కొంచెం పచ్చిమిర్చి అలా కాదు, ప్లేట్ సైజ్. అప్పుడే సరే, నువ్వు చెప్పు. నేను వంట బాగా చేస్తాను, అమ్మమ్మ బాగా చేస్తుంది. మరి అమ్మమ్మ కొంచెమే బాగానా? నేను బాగా చేస్తాను. మరి అమ్మమ్మ చూస్తుంది అక్కడి నుంచి, పర్లేదా? నిజం, నిప్పు లాంటిది. అవునా? సో ఎవరి పిల్లలు వాళ్ళ మమ్మీని వెనకేసుకొచ్చినట్టు మా అమ్మాయి నన్ను వెనకేసుకొచ్చింది. వాస్తవానికి నాకు వంటలు సరిగ్గా రావు. నువ్వు నాకు నేర్పుతావా? వెరీ గుడ్. అమ్మమ్మ నాకు చెప్తారు. సో చాలా వంటల షోలు అవి చేసాం, కానీ ఇప్పుడు నా ఓన్ కుకింగ్. మమ్మీ అక్కడ వేడిగా అయిపోయింది. నా ఓన్ కుకింగ్, నా ఓన్ ఐడియా అన్నది ఇదే ఫస్ట్ టైం. అది మా ఇంట్లో. ఓకే, ఇప్పుడైతే ఆనియన్ పేస్ట్ వేస్తాను. ఆనియన్ పేస్ట్ సో ముందుగా నేను అన్ని మిక్సీ, గ్రైండర్ అవన్నీ డాబా మీదకి తీసుకురాలేను కాబట్టి, సో ఆనియన్స్ అన్నది నేను పేస్ట్ చేసి పెట్టేసుకున్నా. సో అది అమ్మా చూస్తుంటే కళ్ళు కళ్ళు ఇలా తెరిచినాయి అమ్మ, భయం ఉంది. ఆ ఫిష్ చచ్చిపోయింది. కళ్ళు ఎందుకు తెరిచింటారు? కళ్ళు కళ్ళు అమ్మమ్మ ఇలా చాక్తో తీయలేదు, భయం. ఫోన్ పడిపోయిందంటే ఫోన్ పడిపోద్దంటే మా అమ్మాయి చెప్తుంది. అప్పుడు కొత్తగా మనమే ఫోన్ కర్రీ అని కనపడదాం. ఉప్మానా? నేను చేసే వంటకి ఎన్ని కొత్త కొత్త పేర్లు వస్తున్నాయో.
సో ఈ ఆనియన్ పేస్ట్ అన్నది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా మనం వేగించుకోవాలి. వద్దు నా మంట వేడిగా వస్తుంది, నాకే చేయండి, ఆవిరి బాగా తగులుతుంది. అక్కడి నుంచి అలా ఎలా అంటావు? సరే ట్రై చేయి. అటు నుంచి రెండు నువ్వు ఎలా చెప్తావు రా? కలుస్తా అంటావు. ఇటు నుంచి కాదు, కమ్ ఫ్రమ్ దట్ సైడ్. ఓకే, మా లిటిల్ మాస్టర్ వంట చేయడానికి ట్రై చేస్తుంది. వెరీ గుడ్. బయట తులుతుంది నాన్న, వద్దు చాలు వచ్చేసేదా. సో ఖచ్చితంగా కొంచెం టైం అయితే పడుతుంది. ఇట్స్ ఎ లెంతీ ప్రాసెస్ బికాజ్ మనం స్టవ్ మీద వండట్లేదు, కట్టె పుల్లలతో వండుతున్నాం కాబట్టి కొంచెం టైం. అమ్మా వచ్చి ఇది చూపిపోయి. అమ్మమ్మ మూత పెట్టు అయి పెట్టు అని సైకిల్ చేస్తుందంట. సో ఇది అయితే మేము ఫార్మల్గా షూటింగ్ ప్రాసెస్లో అన్ని కట్ షాట్స్ లాగా లేకపోతే ఫార్మాలిటీగా ఒక యూనిఫామ్ల పద్ధతిగా అలాగైతే మేము చేయాలనుకోవట్లేదు. సో న్యాచురల్గా చేసేస్తున్నాం. సో నాకు తెలిసి అయితే ఇది సరిపోతుంది. అమ్మ ఒకసారి వచ్చి చూడు, బ్రౌన్ షేడ్ ఇంకా వేగల చూడు, నాకు అనిపిస్తుంది. ఓకే, కొంచెం సేపు టైం పడుతుంది అంట. ఆ లోపు నేను మూత పెడతా. సో నేను షూటింగ్కి వచ్చినప్పుడు ఇంట్లో మా అమ్మాయి రెస్ట్ తీసుకున్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఎప్పుడో మా మమ్మీకి ఫ్రీ టైం చేసుకొని, సో నేను ఇంటికి వచ్చరికి ఒకసారి పైకి రా ఒకసారి పైకి రా అంటారు. ఏంటా అని చూస్తే ఒక పార్ట్ రెడీ అయి ఉంటుంది, మొక్కలన్నీ ఒక దగ్గర సర్దు ఉంటాయి, లేకపోతే ఇది వీళ్ళు పొయ్యి రెడీ చేస్తుంది, పెయింట్లు వేస్తుంది, అన్నీ ఏదేదో రకరకాలుగా క్రియేట్ చేసి నేను షూటింగ్ నుంచి వచ్చేలోపు డిఫరెంట్గా తయారు చేస్తూ ఉంటారు మా డాబా మొత్తం ఈ ముగ్గులు పెయింట్లు. అందరూ అయితే మా అమ్మకి ఇంత ఓపిక ఎక్కడదా అని అనుకుంటారు. అసలు నేనే ఈ మాది డూప్లెక్స్ యాక్చువల్లీ ఒక 2-3 సార్లు తిరుగుతాయి బాబాయ్ నేను ఎక్కలేని పైకి అని చెప్పి రూమ్లోనే ఉంటా. ఓ 30-40 సార్లు తిరుగుతాయి. ఎందుకురా అంటే ఎందుకు. ఇది కొంచెం వేగిపోయింది. సో ఇందులో ఇప్పుడు నేను ఏం వేస్తున్నానంటే సరే వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ మొత్తం వేసేయాలమ్మా. మొత్తం వేసే ఫుల్. సో ఎక్స్ట్రా మసాలాస్ అయితే ఏం వేయట్లేదు, ఓన్లీ వెల్లుల్లి అండ్ జీలకర్ర పేస్ట్ మాత్రమే మసాలా యూజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు చింతపండు పేస్ట్ కూడా వేసేస్తున్నాను. సో చేపల పులుసు నాకు తెలిసి కొంచెం పులుపుగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఇందులో టొమాటో లాంటివి వేరే ఏది వేయలేదు, పులుపు ఐటమ్స్. సో అందుకని చింతపండు పేస్ట్ కొంచెం ఎక్కువ వేసాను. సో అది థిక్గా ఉంది కాబట్టి చింతపండు పేస్ట్ కొంచెం వీటిల్లో మిక్స్ చేసేస్తే ఈవెన్గా మిక్స్ అయిపోతుంది మనకి.
బేబీ నాకైతే మసాలా వాసన బాగా వస్తుంది. నీకు ఎలా వస్తుంది? పర్లేదంటావా? కొంచెం ఎవరు ఇదా ఎందుకుమా? కొంచెం తేడా, కొంచెమే పిచ్చిగా ఉంది. అది మొత్తం అయిన తర్వాత చెప్పు. సరే సరే ఇప్పుడు చేపలు ఫిష్ తినాలా? అమ్మ భయంగా. సో ముందే చెప్పాను కదా, ఇది ఈ చేప పేరు రవ్వ. నేను రవ్వ చేప తీసుకున్నాను. కొంతమంది రోహు అంటారు, రవ్వ అంటారు, వాళ్ళ ప్రాంతాలు బట్టి యూజ్ చేస్తూ ఉంటారు. నేను సో ఉప్పు కారం అన్ని కరెక్ట్గా కలిపి పెట్టేశాను. సో అందుకే సపరేట్గా నేనేం వేయట్లేదు. సో పసుపు అన్నది చింతపండులో మేము కలిపి ఉడికిస్తాం కాబట్టి పసుపు కూడా సపరేట్గా వేయట్లేదు. సో మనం చేప ఎంత కలిపినా ఇప్పుడే కొంచెం సెట్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ పోసిన తర్వాత లేకపోతే అది కొంచెం ఫిష్ అన్నది మగ్గిన తర్వాత మనం కలపలేము, అప్పుడు విడిపోతుంది. కాబట్టి పీస్ ఇప్పుడే నీట్గా అరేంజ్ చేసుకోండి, ప్రతి మసాలా దానికి పట్టేలాగా. అవి కొంచెం మగ్గే వరకు మూత పెట్టేస్తాను. అసలు ఇంత తొందరగా పుల్లలు అయిపోతున్నాయి, గడ్డి అయిపోతున్నాయి. అసలు ఆ కాలంలో ఈ లెక్కన ఎన్ని పుల్లలు వాడేవారు, ఎన్ని బొగ్గులు వాడేవారు, ఎంత టైం తీసుకునేవారు కుకింగ్కి. పొగ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఏదైనా కావాలి, ఒక ఆమ్లెట్ కావాలి, వెళ్ళి టక్కున వేసుకొని వస్తున్నది. అప్పుడు ఒక ఆమ్లెట్ కావాలంటే ఇట్స్ ఓకే బేటా. నాకు డౌట్, ఇప్పుడు మనం వంట చేసేటప్పుడు స్టవ్ మీద సిమ్ అంటే సిమ్లో పెడతాం, హై అంటే హైలో పెడతాం. ఇది సిమ్ అయ్యేలా నువ్వు చెప్పమ్మా, అక్కడి నుంచి చెప్పు. ఆడియో వస్తుంది, వీడియో లేదు కదా, చెప్పు. సిమ్ ఎలా అయ్యేలాగా? పుల్లలు కొంచెం యువతలకి తీస్తే మంట చిన్నగా అవుతుంది, బయటికి తీస్తే. ఇప్పుడు ఇలా బయటికి లాగితే సిమ్ము, లోపలికి చూస్తాయి. ఇదేదో బాగుంది. సో నాకు తెలిసి ఈ వేడి మీద ఎక్కువసేపు అవసరం లేదనుకుంటా. అంటే ఇందాక కూడా చాలా తొందరగానే ఆయిల్ మరిగిపోయింది. అండ్ అసలు యాక్చువల్లీ నాకు ఇప్పుడు ఈగర్గా ఉన్న విషయం ఏంటంటే, నేను వంట చేయడం కాదు, ఈ బొగ్గు పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద అలాగా వండితే టేస్ట్ అన్నది డిఫరెంట్ వస్తుంది. అందుకనే మనం వండుకున్న వంటలకి, ఊర్లో మన పెద్దవాళ్ళు చేసే వంటలకి టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అని అంటారు కదా. సో అలా టేస్ట్ ఏమైనా చేంజ్ అవుతుందో లేదా ఐ టెల్ యూ. సో అందరులాగా హెవీ మసాలాస్ లైక్ ధనియాలు, జీలకర్ర, అవి ఇవి ఎక్కువ మసాలాస్ అయితే ఏమీ యూజ్ చేయట్లేదు. ఓన్లీ జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ మాత్రమే తీసుకున్నాను మసాలా. మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్, లైక్ చింతపండు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇవన్నీ కామన్ ఇంగ్రీడియంట్సే. బట్ ఫిష్లో పర్టికులర్ మసాలా కంపల్సరీ కాబట్టి అది ఓన్లీ జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్, దట్స్ ఇట్. అంతకుమించి నేను వేరే ఏది వాడలేదు. నేను వంట చేసేసరికి కట్టెల పొయ్యి మీద మా అమ్మాయికి నిద్ర కూడా వస్తున్నట్టు. కొంచెం లోపలికి అవునా? దానికి చిన్నదాన్ని ఇదా? అయ్యో చాలా వేడి వస్తుంది బేటా. అది కాదు, ఇది ఇదా? పైన చాలే అది. ఓ ఒకసారి
ఒకసారి చూడండి వచ్చి. ఓ సో బాగా నాకు తెలిసి ఈ మసాలా బాగా ఫిష్కి బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులో బెండకాయ ముక్కలు వేస్తున్నాను. చాలా వేడిగా ఉంది. నేనే ఇస్తానమ్మా. ఓకేనా? ఇంకా ఎక్కువ సో బెండకాయ ముక్కలు వేసాను. అది ఇప్పుడు ఏమీ మనం కదపకూడదు, ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు, ముక్క విడిపోతుంది కాబట్టి. కొత్తిమీర ఇప్పుడు కాదు. సో నేను వాటర్ వేసేస్తున్నాను. అమ్మమ్మ జాగ్రత్త, ఇక్కడ పెట్టా. సో వాటర్ వేసాను. ఇది అంతా మరగాలి, మసాలా అంతా ముక్కలకి పట్టాలి, అంతా ఈవెన్గా అవ్వడానికి కనీసం 10 to 15 minutes టైం పడుతుంది. సో విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 15 minutes. వావ్, మూత తీయగానే చాలా గుమ్మగుమ్మలాడిపోతోంది స్మెల్. నాకైతే అద్భుతంగా అనిపిస్తోంది. ఒకసారి లైట్గా మనం ఆ దాకెత్తి ఇలా ఇలా ఊపే అంత సినిమా నాకు లేదు, అందుకే పైన కలుపుతున్నాను. చూస్తున్నారు కదా, పీస్ చాలా బాగా ఉడికింది. రకాలు బాగా పడుతున్నాయి. ఒకసారి టేస్ట్ చేస్తా, ఉప్పు కారం. ఎంత టెక్నాలజీ పెరిగినా టేస్ట్ మాత్రం ఇలాగే చూస్తారు. వావ్, అంటే మేము వండుతున్నాం కాబట్టి మేము వావ్ అంటామని మీరు అనుకుంటున్నారు, కానీ సింప్లీ సూపర్, చాలా బాగుంది నిజంగా. గణపప్పు ఇలా టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. వేడి ఉండదు నాన్న. చాలా అవ్వదురా. బాగుంది కానీ కారం కదా, స్పైసీ బాగుంది కదా. స్పైసీ కానీ గొంతులో మంట వస్తుంది, కానీ బాగుంది. బాగుందా? బాగుంది కానీ స్పైసీ ఎక్కువ. స్పైసీ ఎక్కువ. నాన్ వెజ్ అంటే స్పైసీ ఉంటేనే బాగుంటుంది బేటా. టేస్ట్ ఎలా ఉంది చెప్పు. కదా? సో అయిపోయింది. మామూలుగా అయితే వంట అయిపోగానే స్టవ్ ఆఫ్ చేస్తారు, ఇప్పుడు ఏం చేస్తారో నాకు తెలీదు. సో ఫినిషింగ్ టచ్ కొత్తిమీర, చిన్న కొత్తిమీర వేరు నువ్వు అటా ఇటా అట్నుంచి మొత్తం కొత్తిమీర వేసి సన్ వచ్చేదా? ఉస్సని రాదు అదేమి వేసి. మమ్మీ కల్పన అవసరం లేదు, అంతే. మూత పెట్టేద్దాం. సో ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేయడం అలా ఏమీ లేదు. ఇది పొయ్యకు కూడా ఆటోమేటిక్గా వంట అయిపోయిందని తెలుసాము, అదే ఆరిపోయింది మీరు చూస్తే. సో ఫైనల్గా సో నేను నా కూతురు కలిసి చేయాలనుకున్న చేపల పులుసు మా అమ్మ కోసం చేసేసాము. సో ఈ గ్రీనరీ పల్లెటూరి వాతావరణం నందనవనంలో మేము ఇక్కడ డాబా మీదే మంచిగా చాప వేసుకొని వేసేసుకో, మా అమ్మ రెడీ అయిపోయింది, చాప వేసేసుకొని చేపల పులుసు తోటి శుభ్రంగా భోంచేస్తాం. అది కూడా చూసేయండి. కమ్. సో మా మమ్మీ కోసం చేసిన చేపల పులుసు ముద్దుగా మేము తింటున్నాం, ఎందుకంటే మా అమ్మ కొంచెం మొహమాట పడుతుంది. సో అందుకని ఈ మమ్మీ బేబీ తిని ఎలా ఉందో చెప్తాం. సూపర్. అది చాలా టేస్ట్ ఉంది అమ్మ. అనవసరంగా నువ్వు ఒక్కసారి రా, ఒక ముందు నేను పెడతా కొనేదా. నేను పెడతా. బాగుంది కదా? ఎలా ఉంది? బాగుంది కదా? చాలా బాగుంది.
వావ్. మనం ముట్టిగా అనుకుంటే నిజంగా వచ్చింది కదా. మా అమ్మాయి కూడా అర్థమైపోయింది, ఏదో ఉట్టిగా ట్రయల్ అనుకుంటే బాగా వచ్చిందంటే నిజంగా చాలా బాగుంది. మసాలాస్ కూడా ఏదో ఓవర్ ఏం వేయలేదు, ఓన్లీ వెల్లుల్లి అండ్ జీలకర్ర పేస్ట్ మాత్రమే వేసాను. చాలా యమ్మీగా ఉంది. ప్లీజ్ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. సో వన్స్ అగైన్ మా మమ్మీకి, మీ మమ్మీకి, అందరి మమ్మీస్కి హ్యాపీ మదర్స్ డే. yes, happy Mother's Day. Bye bye.